కోడిగుడ్డు గ్రేవీ కర్రీలోకండి కొబ్బరి, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, కొంచెం చెక్క, లవంగాలు, అల్లం వెల్లిపాయలు అండి, కొత్తిమీర అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె పోసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఉల్లిపాయ కొంచెం వేగింది కదండి. ఇప్పుడు 1 టమాటా, కొంచెం కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నాయి కదండి. ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. కోడిగుడ్లు అలా ఉడుకుతున్నాయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా ఫ్రై అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. చల్లారిందండి. ఇప్పుడు జార్లోకి వేసుకున్నాం. లవంగా చెక్క, అల్లం వెల్లిపాయలు, కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టేసుకున్నాం. మెత్తగా మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు కోడిగుడ్లు పొట్టు తీసుకుందాం. కోడిగుడ్లు ఉడికినాయి కదా, పొట్టు తీసుకుందాం. కోడిగుడ్డు ఉడికింది, ఒకటి పగిలిపోయినట్టుందండి. ఇలా అయింది. కోడిగుడ్డు అలా ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, గులాబీ చెట్లకి అలాగా చల్లారాక కొన్ని వాటర్ కలిపి గులాబీ చెట్లకి వాటికి వేస్తే చెట్లు బాగా ఎదుగుతాయండి. పొట్టు తీసుకుంటున్నా కోడిగుడ్లకి. కోడిగుడ్లకి ఇలా ఘాటు పెట్టుకోవాలండి. అన్నిటికీ ఇలా పెట్టేసుకొని కొంచెం వేయించుకుందాం. ఇందాక అన్నీ వేయించుకున్న దాంట్లోనే కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నామండి. కోడిగుడ్లు వేయంగానే కదపకూడదండి, ఒక 2 నిమిషాలు. ఇందాక అన్నీ వేయించుకున్న దాంట్లోనే కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నామండి. కోడిగుడ్లు వేయంగానే కదపకూడదండి, ఒక 2 నిమిషాలు. కొంచెం పసుపు అండి, కొంచెం లైట్గా కారం, కొంచెం ఉప్పు, ఇది చిన్నగా కలుపుకుందామండి. కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి టేస్ట్. కోడిగుడ్లు తీసేసుకుందామని ఇలా ఫ్రై అయినాయండి. కొంచెం లైట్గానే ఫ్రై చేసుకున్నాను. అదే కళాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా వేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నాం. పసుపు వేసుకున్నామండి లైట్గా. ఇందాక వేసాం కదా కోడిగుడ్లో, లైట్గా వేసాను. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జార్లోనే కొంచెం వాటర్ పోసి ఉంచుకున్నాను దీంట్లో పోయడానికి. పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేస్తేనే కొంచెం బాగుంటుందని వేసానండి. స్పూన్ కారం, కొంచెం ధనియాల పిండి, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. నూనె బయటికి తేలేదాకా వేయించుకోవాలి. నూనె ఇలా తేలింది కదండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. కోడిగుడ్లు వేసేసుకున్నాం. కొంచెం కసూరి మేతి వేసుకున్నామండి టేస్ట్ కోసం. కసూరి మేతి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వేసుకుంటున్నామండి. కొత్తిమీర వేసి బాగా కలుపుదాం. ఇంకొక 2 నిమిషాలు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. మా కోడిగుడ్డు గ్రేవీ కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.